ధర్మస్థల వివాదంలో సరికొత్త ట్విస్ట్. తవ్వకాలు ఆపేశారు. ఫిర్యాదుదారుడే అడ్డం తిరిగాడు. తనకు వేరే వాళ్లు పుర్రనిచ్చి అధికారులకు ఇవ్వమని చెప్పారంటూ ప్లేట్ ఫిరాయించాడు. అసలు ధర్మస్థలలో ఇంతకాలం జరిగింది డ్రామానా? ఆయనతో చిలక పలుకులు పలికించింది ఎవరు? కంప్లైంట్ ఇప్పించింది ఎవరు? మంజునాథ క్షేత్రాన్ని ఎందుకు టార్గెట్ చేశారు? ధర్మస్థలలో నేరాలు ఘోరాలు జరిగాయని వందల శవాలను పూడ్చిపెట్టారంటూ ఇంతకాలం జరిగిన ప్రచారం ఫేక్ అని తేలిపోతోంది. సామూహిక ఖననాల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. వందల మృతదేహాలను ఖననం చేశారని ప్రకటించుకున్న ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు ముసుగు మనిషి మాట మార్చాడు. తనతో బలవంతంగా ఈ ప్రకటన చేయించారని సిట్ ఎదుట మరో ప్రకటన చేశాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని మరోసారి ప్రశ్నించడంతో పాటు తవ్వకాలను ఆపేయాలని సిట్ నిర్ణయించింది. తనకు ఒకరు పుర్రెని ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వాలని సూచించారని, న్యాయస్థానంలో అర్జీ కూడా వారే వేయించారని చెప్పుకొచ్చాడా ముసుగు మనిషి. తాను 2014 నుంచి తమిళనాడులోనే ఉంటున్నానని ప్రకటించుకున్నారు. దీంతో ముసుగు వ్యక్తిని ప్రేరేపించిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిట్ తెలిపింది. భీమా చిన్నయ్యగా మీడియా నామకరణం చేసిన ముసుగు మనిషికి లై డిటెక్టర్ పరీక్షలు చేయించాలని కర్ణాటక అసెంబ్లీలో విపక్ష బీజేపీ డిమాండ్ చేసింది. అతడు చూపించిన అన్ని ప్రదేశాల్లో అధికారులు తవ్వకాలు జరిపారని, ఒక ప్రదేశంలో మినహా మరెక్కడా కళేబరాలు అస్థిపంజరాలు దొరకలేదని కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ ప్రకటించారు. ఈ ఘటనపై తప్పుడు కథనాలను సోషల్ మీడియాలో లేదా యూట్యూబర్లు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. తవ్వకాలు నిలిపివేయాలన్నది మాత్రం పూర్తిగా సిట్ నిర్ణయం అని చెప్పారు. సిట్ పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. హిందూ ధర్మం మీద దాడి చేసి హిందూ దేవాలయాల్ని, గో రక్షణని, గో సంపదని, అదేవిధంగా హిందూ సంస్కృతిని కూడా దెబ్బతీయడం కోసం ఎంతోమంది కుయుక్తులు పన్నుతూ వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ పబ్బాలు సాగించుకోవడం కోసం చేస్తున్నటువంటి ఈ దుష్కర్యలు అయితే ఉన్నాయో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ద్రవ్యాలకి ఆశపడి ఎక్కడున్నటువంటి మనలో ఉన్నటువంటి మనవాళ్లే మన కోసం, మన తాలూకా ధర్మాన్ని దెబ్బతీయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళ కోసం మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండకపోయినట్టుగైతే రేపు మన తాలూకా ఉనికినే మనం కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ధర్మస్థలంలో ఏదైతే అంటున్నారో ఆ జరిగినటువంటి విషయమంతా కూడా అబద్ధాలు పుట్ట. దానిని కేవలం హిందూ ధర్మం తాలూకా గొప్పతనాన్ని అంతం చేయడం కోసం ఆలోచిస్తున్నటువంటి ఒక దుష్క్రియగా మేము ఆలోచిస్తున్నాం. అంతేగాని అక్కడ ఉండేటువంటి దాంట్లో ఎటువంటి నిజం లేదని నిర్బంధంగా చెప్పడానికి మేము ఎటువంటి సంకోచం కూడా పడడం లేదు. అయితే ధర్మస్థలలో సాగుతున్న వివాదం వెనుక కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పాత్ర ఉందని, హిందూ మతం ఆలయాలకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసేందుకు కమ్యూనిస్టు భావాలు కలిగిన అర్బన్ నక్సల్స్ కు ప్రభుత్వం మద్దతు ఇస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఎవరో దారిన పోయే వ్యక్తి మాటలను నమ్మి సిట్ వేయటం, ధర్మస్థలలో తవ్వకాలు జరపడమేంటంది. వివాదం వెనక కుట్ర ఉందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం ఆరోపించారని, దీనిపై సీఎం ఎందుకు నోరు విప్పటం లేదని ప్రశ్నించింది. దక్షిణ కర్ణాటకలోని నేత్రావతి నదీ తీరం ధర్మస్థలలో కొలువై ఉన్న జైనులు నిర్మించిన ఈ ఆలయంలో శివుడు మంజునాథుడి రూపంలో దర్శనమిస్తారు. జైనులు, వైష్ణవులు అర్చకులుగా వ్యవహరించడం ఈ శైవ క్షేత్రం ప్రత్యేకత. జైనులు భక్తి శ్రద్ధలతో ఆరాధించే బాహుబలి విగ్రహాన్ని ఇక్కడ దర్శించుకోవచ్చు. ధర్మస్థలిలోని శ్రీ మంజునాథ స్వామి దేవాలయం వేకువజామున 4 గంటలకే తెరుచుకుంటుంది. ప్రతిరోజు వేలాది భక్తులు వస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా ప్రాశస్త్యం ఉన్న దేవాలయానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. అలాంటి ఈ ప్రసిద్ధ శైవ క్షేత్రంలో యువతులు, చిన్నారులను దారుణంగా హత్య చేసి ఖననం చేశారని 1995 నుంచి 2014 మధ్య అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ముసుగు వ్యక్తి ఫిర్యాదు చేశాడు. స్థానిక పోలీసులు కేసు తీసుకోకపోవడంతో కర్ణాటక డీజీపీ వరకు అందరినీ కలిసి సిట్ వేసేలా చేశాడు. యువతులు, చిన్నారులపై లైంగిక దాడులు చేశాక తనకు పూడ్చమని చెప్పేవారంటూ సంచలన ఆరోపణలు చేశారు. 100కు పైగా శవాలను ఖననం చేశానన్నాడు. కొన్ని శవాలను పెట్రోల్ పోసి తగులబెట్టానన్నాడు. అతను చెప్పింది నమ్మి కర్ణాటక ప్రభుత్వం సిట్ వేసింది. అతను చెప్పినవి మొత్తం 15 స్థలాలు. ధర్మస్థలలో 13 చోట్ల అత్యాధునిక పరికరాల సాయంతో తవ్వకాలు జరపగా 2 చోట్ల అస్థిపంజరాలు బయటపడ్డాయి.
అయితే అది పురుషుడిదేనని సమాచారం. 100కు పైగా డెడ్ బాడీ అని ముసుగు మనిషి చెప్పినది అబద్ధమని దాదాపు తేలిపోయింది. ఎక్కడ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినట్లు మానవ అవశేషాలు లభించలేదు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లల అవశేషాలు అసలే లేవు. ఎన్ని చోట్ల అత్యాధునిక మిషనరీతో తవ్వకాలు చేపట్టినా ఏమీ దొరకలేదు. దీంతో ముసుగు మనిషి మాట మార్చాడు. ధర్మస్థలపై ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానల్స్ వాళ్లు విపరీతంగా తప్పుడు ప్రచారం చేశారు. 100 మందిని చంపి పూడ్చిపెడితే స్థానికులకు తెలియకుండా ఉంటుందా అన్న కనీస లాజిక్ ఫాలో అవ్వలేదు. అందుకే ఇకపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ కర్ణాటక సర్కార్ హెచ్చరించింది.